సృజన మేడం, ఇప్పుడు యాక్చువల్గా ఈరోజు సమాజంలో ఎక్కువ మంది స్త్రీలు ఎదుర్కొనేటటువంటి ప్రధానమైనటువంటి సమస్యల్లో ముఖ్యమైనది స్త్రీతత్వం. అది లోపించటం వల్ల అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. దాన్ని ఎలా అంటే దాని నుంచి బయటికి రావాలి అనేది మీ మాటల్లో. సమాజంలో స్త్రీతత్వాన్ని అధిగమించడము అని అంటే ఇక్కడ ఫస్ట్ అర్థం చేసుకోవడము, తనని తాను అర్థం చేసుకోవడం ద్వారా దాన్ని అధిగమించవచ్చు. అంటే ఇక్కడ ఎలాగో చూడండి, యాక్సెప్టెన్సీ ఎప్పుడైతే అర్థం చేసుకొని యాక్సెప్టెన్సీ అనేది పెరుగుతుందో తను ఆ యొక్క స్త్రీతత్వం నుంచి దాన్ని అంటే తను ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యల నుంచి అధిగమించగలుగుతుంది. ఇది కేవలము ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం, ఇంకా వేరేది ఏమీ లేదు. అందుకనే చూడండి, ఒక స్త్రీ ఎప్పుడైతే అంటే ఒక మదర్ ఎట్లయితే సార్ చెప్పారో, ఇంటికి ఆ దీపం అనేది ఇల్లాలు అండ్ ఆ వెలుగు అనేది చెప్తున్నాం కదా మనం ఇప్పుడు అందరం కూడా. సో ఆ యొక్క అమ్మ ఎప్పుడైతే ధ్యానం చేస్తుందో తన కుటుంబంలో ఉన్నటువంటి అన్ని ఇన్బ్యాలెన్స్ థింగ్స్ని అన్నిటినీ కూడా తను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతుంది. అండ్ తనతో పాటు తన చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా చేంజ్ చేయగలిగేంతటువంటి అద్భుతమైన శక్తి ఒక మదర్ ధ్యానం చేయడం ద్వారా మాత్రమే జరుగుతుంది. అండ్ దీని తర్వాతకి ఇంకొకటి ఏంటంటే చూడండి, ఇలా చేస్తూ ఉన్నప్పుడు మనం ఇప్పటివరకు గమనిస్తూనే ఉన్నాం. ఇప్పుడు చెప్పుకున్నటువంటి అన్నిటికన్నా మూలమైన పాయింట్ ఏంటంటే ప్రకృతి అండ్ పురుష. సో ఎప్పుడైతే ప్రకృతిని స్త్రీగాను పురుషాన్ని శివ కాన్షియస్గాను ఆ విధంగా మాత్రమే మనకి ఇది తెలియాలి అని చెప్పేసి మాత్రమే ఆ శివపార్వతుల అర్ధనారీశ్వర తత్వాన్ని చూపించడం జరుగుతుంది. అందుకని ఎప్పుడైతే ఒక స్త్రీ అనేది తను ధ్యానం చేస్తున్నప్పుడు ఈ యొక్క బాహ్యంగా కనిపించేటువంటి అన్ని సమస్యలను ఎదుర్కోవడం ద్వారా, ఇక్కడ అసలు ఎదుర్కోవడం అంటూ ఏమి లేదండి, కానీ ఎందుకని ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్, అర్థం చేసుకోకపోవడం వల్ల. అర్థం ఎందుకు చేసుకోలేరు అంటే చుట్టుపక్కనున్న పరిసరాలు అన్నీ కూడా అందరూ కూడా ఒక స్త్రీని ఒక ప్రొటెక్ట్గా అంటే చాలా అద్భుతంగా చూడాలని అనుకుంటూ ఉంటారు. ఆ చూసే మార్గంలోనే మనకి తెలియకుండా మనల్ని బంధించేశారా, ఇది చెయ్యొద్దు అని, అది చెయ్యొద్దు అని, ఇలా ఉండాలని, అలా ఉండాలని, ఎందుకు ఇలా బంధిస్తున్నారు అని అనుకుంటారు. ఇది యాక్సెప్టెన్సీ. ఎప్పుడైతే మనల్ని మనం నిజతత్వంతో అర్థం చేసుకుంటామో ఇవన్నీ కూడా మనకు అవగతం అవుతాయి. అందుకే దీనికి మెయిన్గా కారణం ఏంటి అంటే ధ్యానం చేయడం ద్వారా మాత్రమే ఇవన్నీ మనకు తెలుస్తాయి. అందుకనే పత్రి సార్ చూడండి, ఆ ఫెమినైన్ ఎనర్జీస్ అనేది ఎప్పుడు కూడా ఎప్పుడైతే ఫెమినైన్ ఎనర్జీస్ పెరుగుతుందో ఆ యొక్క భూమండలం అంతా కూడా ఆ హయ్యెస్ట్ వైబ్రేషన్ జోన్లోకి వెళ్తుందని తెలుసు. కాబట్టే సార్ ఎప్పుడో మనకి ఇన్ని సంవత్సరాల క్రితం మాత్రమే ధ్యానాన్ని పరిచయం చేశారు. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఎప్పుడైతే ఒక స్త్రీతత్వంలోకి అందరము అంటే ఆ ఫెమినైన్ ఎనర్జీస్, అది పురుషుల్లో అయినా అవ్వనివ్వండి, స్త్రీలో అయినా అవ్వనివ్వండి, ఒక పురుషుల్లో నుంచి అయినా సరే ఒక స్త్రీతత్వం ఎప్పుడైతే బయటికి వస్తుందో కంపాషన్ అనేది వచ్చేస్తుంది. అన్నిటినీ అర్థం చేసుకునే స్థితికి వెళ్తాము. అందువల్లనే కదండి ఈరోజు ఒక మహిళలో ఉన్నటువంటి స్త్రీ ఫెమినైన్ ఎనర్జీస్ ద్వారానే ఇంత అద్భుతంగా శాకాహార ర్యాలీలు కానివ్వండి, ఇంత అద్భుతమైన ధ్యాన మ్యాగజైన్స్కి సంబంధించిన వర్క్ కావచ్చు, అండ్ పిఎస్ఎస్ఎంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క వర్క్స్ కూడా ప్రధాన పాత్ర అనేది స్త్రీలు పోషిస్తున్నారా లేదా? అవునా కాదా? మరి మనం నిజంగా ఈ యొక్క ధ్యానానికి దీన్ని పరిచయం చేసిన పత్రి సార్కి గట్టిగా ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుందామా? సో అదేవిధంగా ఆ పురుషుల్లో కూడా ఉన్నటువంటి ఆ స్త్రీతత్వాల వల్లనే వాళ్ళలో అది యాక్సెప్ట్ చేసి ఆ కంపాషన్ అవన్నీ తెలుసు. కాబట్టే ప్రతి ఒక్క ఫీమేల్కి కూడా అది ఆ యొక్క భాగంగా వర్క్లో భాగంగా మనకి సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉంటాం. అందుకని అధిగమించడానికి బాహ్యంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్లో అయినా సరే, అంతరంగంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని మనం అధిగమించడానికైనా కదా ఫస్ట్ మనల్ని మనం అర్థం చేసుకోవాలి, ఆ నిజతత్వానికి మనం కనెక్ట్ అవ్వాలి. దానికి కేవలము ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ మేడం. సుమంగళ మేడం,